హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ అరౌండ్ యాస్. దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? ఆప్షన్స్ చూద్దాం. టీనీ, హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్, హ్యావ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దెమ్, ఆల్ ద అబోవ్. ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం అడుగుతుంది ఏంది, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. సో పార్టికల్స్కి సంబంధించి, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్కి సంబంధించి కాదు, పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అంటే ఇక్కడ పార్టికల్ గురించి సబ్జెక్ట్. సో పార్టికల్ అనేది చాలా టీని, పార్టికల్ అనేది అట్రాక్ట్ అవుతుంది, పార్టికల్కి పార్టికల్ మధ్యన స్పేస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్ చేసుకోవాలి, ఆల్ ద అబోవ్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రీజన్ ఫర్ హై రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ గ్యాస్ ఈజ్, గ్యాస్లో హై డిఫ్యూజన్ రేట్ ఉండడానికి కారణం. ఆప్షన్ చూద్దాం. హయ్యర్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్, ఎస్. గ్రేటర్ స్పేస్ బిట్వీన్ గ్యాస్ పార్టికల్స్, ఎస్. బోత్ ఏ అండ్ బి, రైట్, నన్. సో ఆప్షన్ డిని ఫస్ట్ మనం క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ గ్యాస్ యొక్క డిఫ్యూజన్ రేట్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే గ్యాస్ పార్టికల్స్ మధ్యన స్పేస్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా గ్యాస్ పార్టికల్స్ చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. సో ఈ 2 రీజన్స్ వల్ల గ్యాస్ యొక్క డిఫ్యూజన్ రేట్ అనేది చాలా ఎక్కువగా. కాబట్టి ఏ కరెక్ట్, బి కరెక్ట్. కాబట్టి మన ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఈ 2 కరెక్ట్ అని సిలో చెప్తున్నాడు, కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 17, మ్యాటర్ ఆక్యుపైస్ డాష్ అండ్ హ్యాస్ డాష్. మనకు ఇక్కడ 2 స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. లెంత్ మాస్, స్పేస్ మాస్, మాస్ స్పేస్, నన్ ఆఫ్ దిస్. మ్యాటర్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ హ్యాస్ సమ్ మాస్. ఇక్కడ లెంత్ అనేది కరెక్ట్ కాదు, నన్ ఆఫ్ దిస్ కరెక్ట్ కాదు. మాసు స్పేసు, స్పేసు మాస్, ఏది ఫస్ట్ ఏది తర్వాత, రైట్. మ్యాటర్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ హ్యాస్ సమ్ మాస్, రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 18, ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ విచ్ హ్యావ్ ఎ డిఫినైట్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఈజ్. ఒక పర్టికులర్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ దేనికి ఉంటుంది మ్యాటర్కి వచ్చేటప్పటికి? ఆప్షన్ చూద్దాం. సాలిడ్స్, లిక్విడ్, గ్యాస్, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ నన్ ఆఫ్ దిస్ తీసేయండి. గ్యాస్కి అసలు ఈ 2 కూడా ఉండవు, లిక్విడ్కి ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సో సాలిడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 19, ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ విచ్ గెట్ ద షేప్ ఆఫ్ కంటైనర్ ఈజ్. ఆప్షన్స్ సాలిడ్స్, లిక్విడ్, గ్యాస్ అండ్ ప్లాస్మా. మనం ఏదైనా కంటైనర్లో మ్యాటర్ ఉంచినప్పుడు ఆ కంటైనర్ షేప్ను తీసుకునేది ఏంటి? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు లిక్విడ్స్. సో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇచ్చినప్పుడు లిక్విడ్ ఇస్ ద ఆన్సర్, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, లిక్విడ్స్ కెన్ ఫ్లో ఈజీలీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, సో దే ఆర్ కాల్డ్. మ్యాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది అని ఏమంటాము? ఫ్లూయిడ్స్ అంటాము. ఆప్షన్స్ రిజిడ్ సబ్స్టాన్సెస్, ఫ్లోటర్స్, ఫ్లూయిడ్స్, వాలటైల్. ఇక్కడ మనము ఒక మ్యాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతే దాన్ని ఫ్లూయిడ్స్ అనొచ్చు. బట్ అన్ని లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్ చాలా క్రిటికల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఈజీగానే ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, డాష్ హ్యావ్ నో ఫిక్స్డ్ షేప్ బట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. ఫిక్స్డ్ షేప్ లేదు, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది. దేనికి? లిక్విడ్స్కి. సింపుల్. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అంటే మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిఎన్జి స్టాండ్స్ ఫర్. సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి? మనకి ఇక్కడ దాని ఫుల్ ఫామ్ మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి, లేకపోతే మనకు అన్నీ కరెక్టే అనిపిస్తాయి. సెంట్రల్ నేచురల్ గ్యాస్, నో, దిస్ ఇస్ రాంగ్. సెంట్రల్ నానో గ్యాస్, దిస్ విల్ ఆల్సో రాంగ్. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, దిస్ ఇస్ ద రైట్. కండిషనల్ నేచురల్ గ్యాస్ కూడా కాదు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ నైదర్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్ నార్ వాల్యూమ్. అసలు వాల్యూమ్ ఉండదు, షేప్ ఉండదు. అది ఏంటి? ఇది దేనికి సంబంధించిన ప్రాపర్టీ? సో గ్యాసెస్కి సంబంధించిన ప్రాపర్టీస్. అంటే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ తెలిస్తే మీరు క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. బట్ ఆప్షన్స్ అయితే మీరు ఒకసారి కంపల్సరీ చెక్ చేయండి, వాటి మధ్యన ఉన్న లాజిక్ని కూడా ఒకసారి అనలైజ్ చేయండి. సో ఆప్షన్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ ఎలాంటి లాజిక్ లేదు. సో దిస్ ఈస్ ద గ్యాస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ అండర్ ప్రెషర్ ఈజ్ నౌన్ యాజ్ compression. So options compressibility, rigidity, expansion, contraction. So option A is the right. Next question, LPG stands for. LPG యొక్క ఫుల్ ఫామ్స్ మీకు ఫుల్ ఫామ్స్ తెలిస్తేనే దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లీటర్ పెట్రోలియం గ్యాస్, లాంగిట్యూడినల్ పెట్రోలియం గ్యాస్, లాటిట్యూడినల్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఆప్షన్ డి ఇస్ ద
right answer. LPG stands for liquefied petroleum gas. Next question 26 dash are high compressible. సో ఇక్కడ ఏది మనము హై కంప్రెస్ చేయొచ్చు? సో గ్యాసెస్ని చాలా హై రేంజ్లో కంప్రెస్ చేయొచ్చు, రైట్? ఆప్షన్స్ లిక్విడ్, గ్యాసెస్, సాలిడ్స్, బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ గ్యాసెస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మూమెంట్ ఆఫ్ ఎయిర్, వాపర్ ఆఫ్ సెంట్ అండ్ స్మోక్ ఈజ్ నౌన్ యాజ్. ఎయిర్ యొక్క మూమెంట్ని వాపర్స్ ఆఫ్ సెంట్ అండ్ స్మోక్ ఈజ్ నౌన్ యాజ్. ఆప్షన్స్ డిఫ్యూజన్, కంప్రెసిబిలిటీ, రిజిడిటీ, ఎవాపరేషన్. ఎయిర్ యొక్క మూమెంట్ ఎందుకు జరుగుతుందంటే డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల. ఒక సెంట్ యొక్క స్మెల్ మనకి ఎలా తెలుస్తుందంటే డిఫ్యూజన్ అనేది ఉండడం వల్ల. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 28 ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ హయ్యర్ ఫర్. ఆప్షన్స్ సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్, నన్ ఆఫ్ దిస్. సో గ్యాసెస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ మ్యాటర్స్ మేడ్ ఆఫ్ మ్యాటర్స్ అనేవి ఎలా తయారవుతాయి? ఆప్షన్స్ వెరీ లార్జ్ పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్, టీనీ పార్టికల్స్. ఇక్కడ మీకు స్మాల్కి టీనీకి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. స్మాల్ అంటే మనం కంటితో చూడగలము, చూడడానికి అంటే ఉన్న వాటిలో చిన్నగా కనిపించేదాన్ని మనం స్మాల్ అంటాం. బట్ టీనీ అనేది ఇంకా నాన్ డివైడబుల్, మనం అంతకంటే ఇంకా డివైడ్ చేయలేము. సో మ్యాటర్ అనేది ఎలా తయారవుతుంది? మల్టిపుల్ టీనీ మ్యాటర్స్ మిక్స్డ్ టుగెదర్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, particles of matter have some space between them. So options weight, mass, space, volume. ఇక్కడ పార్టికల్స్ మధ్య ఉండేది స్పేస్. సో ఇక్కడ వెయిట్, మాస్, వాల్యూమ్ ఇవన్నీ కూడా రిలేటెడే. బట్ ఇక్కడ మన క్వశ్చన్ అడుగుతుంది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ సమ్, ఇక్కడ స్పేస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 ఆన్ డిజాల్వింగ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ డాష్ పార్టికల్స్ ఎంటర్ ఇంటూ స్పేస్ బిట్వీన్ ద డాష్ పార్టికల్స్. ఆప్షన్స్ సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్. సాలిడ్ పార్టికల్స్ని, సాలిడ్ మ్యాటర్ని లిక్విడ్లో డిజాల్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? డాష్ పార్టికల్స్. ఇక్కడ డిజాల్వ్ అయ్యేటివి ఏంటివి? సాలిడ్ డిజాల్వ్ అవుతుంది కాబట్టి సాలిడ్ పార్టికల్స్. సో మనకి ఇక్కడ ఏం రావాలి? సాలిడ్. ఎంటర్ ఇంటూ స్పేస్ బిట్వీన్ ద ఏ పార్టికల్స్? ఆ లిక్విడ్ యొక్క పార్టికల్స్ మధ్యన ఏదైతే స్పేస్ ఉందో అక్కడికి. సో కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఏం తీసుకోవాలి? లిక్విడ్. మరి ఎక్కడ ఉంది అది? సాలిడ్ అండ్ లిక్విడ్, ఫస్ట్ వన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ డాష్ బిట్వీన్ దెమ్ దట్ కీప్స్ ద పార్టికల్స్ టుగెదర్. సో పార్టికల్స్ని టుగెదర్గా ఉంచడానికి రీజన్ ఏంటి? అట్రాక్షన్. ఆ పార్టికల్స్ మధ్య నుండే అట్రాక్షన్. సో ఆప్షన్స్ చూద్దాం. ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, బోత్, నన్ ఆఫ్ దిస్. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ పార్టికల్స్ మధ్యన అట్రాక్షన్ ఉండడం వల్లనే అవి పార్టికల్స్ అనేవి గెట్ టుగెదర్గా ఉండగలుగుతున్నాయి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.